కేవలం ఢిల్లీలో కాదండి, మిడిస్ట్లో 15,000 కోట్ల రూపాయలు అల్ట్రామెగా ప్రాజెక్టును గెలిచిన ఇండియాలో నంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీ ఎల్టీ ఇన్ఫ్రా. జూలై 29, 2025న ఎల్టీ ఎనర్జీ హైడ్రోకార్బన్ ఆఫ్షోర్ డివిజన్ ఓ భారీ ప్రాజెక్టును మిడిల్ ఈస్ట్ నుండి దక్కించుకుంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఆర్డర్. అంతేకాదు, ముంబైలో టవర్లు, అమరావతిలో ప్రభుత్వ ప్రాజెక్టులు, ఓమన్లో కార్యాలయ కాంప్లెక్సులు అన్నీ కలిపి ఈ నెలలోనే 20,000 కోట్లకు పైగా కొత్త కాంట్రాక్టులు. Q1 FY26 కంపెనీ రెవెన్యూ 63,679 కోట్ల రూపాయలు, 16% YoY గ్రోత్, నికర లాభం 3,617 కోట్ల రూపాయలు, 30% గ్రోత్. EBITDA మార్జిన్ 9.9%. దృఢమైన బ్యాలెన్స్ షీట్. ఆర్డర్ ఇన్ఫ్లో 94,453 కోట్ల రూపాయలు. ఆర్డర్ బుక్ 6,12,000 కోట్లకు పైగా. బహుళ సంవత్సరాల ఆదాయ దృశ్యమానతకు మద్దతు ఇస్తుంది. ఆర్డర్ ఇన్ఫ్లో సంవత్సరానికి 33% పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి దాదాపు సగం కొత్త ఇన్ఫ్లోలు. టెక్నికల్స్ పరంగా కూడా బలంగా ఉంది. జూలై 30-31లో బుల్లిష్ మ్యాట్ ఈఎంఏ సిగ్నల్స్ ట్రిగర్ అయ్యాయి. స్టాక్ ప్రైస్ ప్రస్తుతం 3,660 రూపాయలు. బ్రోకరేజ్ ఫండ్స్ 1 ఇయర్ టార్గెట్ 4,500 రూపాయలు మరియు 3 ఇయర్ టార్గెట్ 5,650 రూపాయలు చెబుతున్నాయి. రిస్క్స్: భారీ వర్కింగ్ క్యాపిటల్ అవసరం, మెట్రో ప్రాజెక్ట్స్లో ROI తగ్గుదల మరియు సెక్టార్ సైక్లికల్ నేచర్. కానీ లాంగ్ టర్మ్కు బలమైన ఆర్డర్ బుక్, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ వలన ఇది ఒక భరోసాగల బ్లూచిప్ కాంపౌండర్. మీ అభిప్రాయం ఏంటి? లార్సెన్ అండ్ టౌబ్రో మల్టీ బ్యాగర్ అవుతుందా? కామెంట్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం? ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్స్ కొరకు స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.